రాజకీయాలు ఏమాత్రం తీసిపోని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో నటుడు నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. అయితే ప్రమాణ స్వీకారం జరిగిన రోజు నుంచి అసోసియేషన్ నడుమ ఉన్న గొడవలు బయటపడుతూనే ఉన్నాయి. ఇక సభ్యుల్లో సరైన సఖ్యత లేదనే విషయం పలు సందర్భాల్లో బయటపడింది. తాజాగా ఉపాధ్యక్షుడైన సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నిధుల దుర్వినియోగమే ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తోంది. మా ఎన్నికలు అయ్యి నెల రోజులు కూడా అవ్వకుండా ఇలా పలు వివాదాలు తలెత్తడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో నటుడు నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. అయితే ప్రమాణ స్వీకారం జరిగిన రోజు నుంచే అసోసియేషన్ సభ్యుల నడుమ ఉన్న గొడవలు బయటపడుతూనే ఉన్నాయి. ఇక సభ్యుల్లో సరైన సఖ్యత లేదనే విషయం పలు సందర్భాల్లో బయటపడింది. తాజాగా ఉపాధ్యక్షుడైన సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నిధుల దుర్వినియోగమే ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తోంది. మా ఎన్నికలు అయ్యి నెల రోజులు కూడా అవ్వకుండా ఇలా పలు వివాదాలు తలెత్తడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో నటుడు నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. అయితే ప్రమాణ స్వీకారం జరిగిన రోజు నుంచే అసోసియేషన్ సభ్యుల నడుమ ఉన్న గొడవలు బయటపడుతూనే ఉన్నాయి. ఇక సభ్యుల్లో సరైన సఖ్యత లేదనే విషయం పలు సందర్భాల్లో బయటపడింది. తాజాగా ఉపాధ్యక్షుడైన సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నిధుల దుర్వినియోగమే ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తోంది. మా ఎన్నికలు అయ్యి నెల రోజులు కూడా కాకముందే ఇలా పలు వివాదాలు తలెత్తడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో నటుడు నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. ప్రమాణ స్వీకారం జరిగిన రోజు నుంచే అసోసియేషన్ సభ్యుల నడుమ ఉన్న గొడవలు బయటపడుతూనే ఉన్నాయి. ఇక సభ్యుల్లో సరైన సఖ్యత లేదనే విషయం పలు సందర్భాల్లో బయటపడింది. తాజాగా ఉపాధ్యక్షుడైన సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నిధుల దుర్వినియోగమే ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తుంది. మా ఎన్నికలు అయ్యి నెల రోజులు కూడా అవ్వకుండా ఇలా పలు వివాదాలు తలెత్తడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.